క్షీరబ్ధింజనియించనంటనొక ఆశీర్వాదవాక్యము. అమ్మ క్షీరబ్ధింజనియించనంటనొక ఆశీర్వాదవాక్యము. విస్ఫారత్పేన నికుంజ పుంజముల నా భాగ్యంబుగా. క్షీరాబ్ధింజనించెనంట ఒక ఆశీర్వాదవాక్యము. విస్ఫారత్పేన నికుంజ పుంజముల నా భాగ్యంబుగా. దాని నోరారంభించెదను అమ్మయంచు. క్షీరబ్ధింజనించెనంటనొక ఆశీర్వాదవాక్యము. విస్ఫారత్పేన నికుంజ పుంజముల నా భాగ్యంబుగా. దాని నోరారంభించెదనమ్మయంచు. దాని నోరారంభించెదనమ్మయంచు. కవితా హయ్యంగ వీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. కవితా హయ్యంగ వీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. ఆ క్షీరద్వాదశి నాకు సంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. మా అమ్మగారు క్షీరాబ్ధి ద్వాదశి నాడు జన్మించారు. అందుకని నాకు దైవభక్తి వచ్చింది. మా నాన్నగారు ఆగస్టు 15ని జన్మించారు. అందుకని దేశభక్తి కూడా వచ్చింది. క్షీరాబ్ధి ద్వాదశి చాలా పవిత్రమైన రోజు. విష్ణుమూర్తి 4 నెలల పాటు యోగ నిద్రలో ఉండి, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండి, ద్వాదశి నాడు ఏకాదశి నాడు నిద్రలేస్తాడు. ద్వాదశి నాడు పూజ చేస్తాడు. ఆయనకి ప్రత్యేకంగా మనం ఉసిరి మొక్కను పెట్టి పూజ చేస్తాం. దాంట్లో ఉద్దేశం ఏమిటంటే నిద్ర నుంచి మేలుకోవాలి. సరిగ్గా రమణ మహర్షి బోధంతా ఈ నిద్ర నుంచి మేలుకోవడమే. మన దృష్టిలో నిద్ర అంటే రాత్రి పడుకోవడం, పొద్దున్నే మేలుకొనడం. కానీ యోగశాస్త్రం దృష్టిలో పగలంతాయే నిద్ర. మనం సుషుప్తిలో ఉన్నప్పుడే మెలకువగా ఉంటున్నాం. అదే మెలకువ. పగలు కూడా ఏ కార్యక్రమాలు చేసినా సరే గాఢ సుషుప్తిలో ఉండగలిగితే అది యోగ నిద్ర అంటారు. విష్ణుమూర్తి సరిగ్గా ఆ నిద్రలో ఉంటాడు. మనకి యోగ నిద్ర తెలియదు. ఉంటే భోగ నిద్ర లేదా రోగ నిద్ర. అన్ని పిండి వంటలు వేసుకుని తినేసి పడుకుంటే భోగ నిద్ర, తిన్నది అరక్కపోతే రోగ నిద్ర, తప్పితే యోగ నిద్ర తెలియదు. యోగ నిద్ర అంటే మనం నిద్రపోతున్నట్టుగా ఎదుటి వాళ్ళకి కనిపిస్తాం, కానీ పడుకునే ఉంటాం. విష్ణుమూర్తి పడుకునే ఉంటాడు, కానీ ఆయన నిద్రపోడు. ఆత్మనిష్టలో ఉంటాడు. రమణ మహర్షి ఏ నిష్టలో ఉన్నారో విష్ణుమూర్తి అదే నిష్టలో ఉంటాడు. ఆత్మనిష్టలో ఉంటాడు. చూసేవాళ్ళకి మాత్రం పడుకున్నట్టుగా ఉంది, స్వామివారిని ఎవరో ఇబ్బంది పెట్టద్దు అన్నట్టుగా ఉంటుంది. అలాగ మనం భౌతిక కార్యకలాపాలు జరిపేటప్పుడు ప్రతిరోజు పగలు ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు జరిపేటప్పుడు ఏదైనా సరే మంచి చెడ్డలు, ధర్మాధర్మాలు, కామక్రోధాలు, రకరకాల రాగద్వేషాలు, వైరాగ్యాలు, భక్తి, జ్ఞానం ఏదైనా సరే, ఏది చేసినా సరే అది నడుస్తూ ఉంటుంది. నువ్వు చేయొద్దు, అది నడుస్తూ ఉంటుంది. ఇట్స్ గోయింగ్ ఆన్, యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. నువ్వు చేయొద్దు, అది నడుస్తూ ఉంటుంది. ఇట్స్ గోయింగ్ ఆన్. ఆ నడుస్తున్న దానికి సాక్షిగా ఉండడమే యోగ నిద్ర. అందుకే క్షీరాబ్ధి ద్వాదశి నాడు భారతీయులందరూ ప్రత్యేకంగా ఓ పండుగ చేసుకుంటారు. మా తాతగారు, మా అమ్మగారి తండ్రి మా అమ్మతో అనేవారట, అమ్మ మా పుట్టినరోజులు మేమే చేసుకుంటామే, నీ పుట్టినరోజు దేశం అంతా చేసుకుంటారమ్మా. అందుకని ఆ క్షీరాబ్ధి ద్వాదశి నాడు పుట్టిన తల్లికి పుట్టడం వల్ల హరిశ్రీ దృక్ప్రసాదంగా కవిత్వం అనేటువంటి హయ్యంగ వీణం నాకు లభించింది. హయ్యంగ వీణము అంటే వెన్న, కానీ ఎటువంటి వెన్న అంటే నిన్నటి పాల నుంచి ఇవాళ తీసిన వెన్న. సంస్కృతంలో హ్యహ అంటే నిన్న, శ్వహ అంటే రేపు, అద్య అంటే ఇవాళ. అందుకని హ్యహ అనే మాట నుంచి గవీనము అనే మాట నుంచి రెండు కలిపితే హయ్యంగ వీణము అనే మాట వస్తుంది. నిన్నటి పాలు కాచి రాత్రి తోడుపెట్టి దాంట్లోంచి పొద్దున్న అది పెరుగు అయ్యిన తర్వాత చిలికితే వచ్చేది వెన్న, తాజా వెన్న అంట. అంతే. ఈవేళ మనం ఆ వెన్నను కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఓ వారం రోజులకి తినడానికి, పసుపచ్చ రంగులోకి మారాక తినడానికి అలవాటు పడ్డాం. అందుకే మనకి చాలా తలనొప్పి కింద తయారైంది జీవితం అంతా. తలనొప్పులకి, ఒత్తిళ్ళకి అన్నిటికీ రెండు కారణాలు ఉంటాయి ప్రధానంగా. నిలవ తిండి తినడం ఒకటి, నిలవబెట్టిన తిండి, నిలుపుకోలేని మనస్సు. ఈ రెండే మన ఒత్తిళ్ళకి కారణాలు చెప్పాలంటే. నిలవబెట్టిన తిండి, నిలుపుకోలేని మనస్సు. తిండి ఏమో నిలవబెట్టుకున్నాం,
ఓ మనస్సునేమో నిలబెట్టుకోలేకపోతున్నాం. దేన్ని నిలబెట్టుకోవాలో దాన్ని నిలబెట్టుకోవడం మానేసి, దేన్ని నిలబెట్టవలసిన అవసరం లేదో తాజాగా ఇంత చారు మజ్జిగ తినాలో అది తినడం మానేసి నిలవబెట్టిన తిండి తింటున్నాం. అందువల్ల శారీరక అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు రెండూ వచ్చాయి. ఇది కాకుండా కవిత్వం అనేది ఎప్పుడూ హయ్యంగా వీణం. ఇవాళ తత్వబోధలో కూడా ఎన్నో పద్యాలు తత్వానికి సంబంధించినవే చూస్తారు. సాగర ఘోష మహాకావ్యంలో నేను 10 ఆశ్వాసాలు ఉండే కావ్యంలో చివరిలో ఒక ఆశ్వాసం అంతా రమణ మహర్షి తత్వం గురించే చెప్పడం జరిగింది. 20 ఏళ్ల క్రితమే అచ్చైనటువంటి కావ్యం అది. అందులో ఉండేటువంటి పద్యాల సహాయంతో, అలాగే ఆయన చెప్పిన మాటలకి ఈ పద్యాలతో ఉండే అన్వయంతో మనం కవిత్వం రూపంలోనే రకరకాల అలంకారాలు, ఉపమానాలు, వాటితో తత్వబోధని ఆసక్తికరంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అటువంటి కవిత హయ్యంగా వీణాన్ని నాకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు ముందుగా నమస్కారం. ఆ పైన రమణ మహర్షి గురించి చెప్పాలంటే ఎవరు సాటి వస్తారు? రాముడు సాటి రాడు, నికరమ్ముగ కృష్ణుడు గూడ సాటి రాడు. రాముడు సాటి రాడు, నికరమ్ముగ కృష్ణుడు గూడ సాటి రాడు. ఈ ముని కన్నులందు కనిపించడి వెల్గు కణమ్ములందు సౌదామని ఓలెతోచు వసుధాతలమంత. రాముడు సాటి రాడు, నికరమ్ముగ కృష్ణుడు గూడ సాటి రాడు. ఈ ముని కన్నులందు కనిపించడి వెల్గు కణమ్ములందు సౌదామని ఓలెతోచు వసుధాతలమంత. సమస్త తత్వశాస్త్రామృతధార, సమస్త తత్వశాస్త్రామృతధార నేడు రమణాయనమై ప్రవహించుమాకడన్. సమస్త తత్వశాస్త్రామృతధార నేడు రమణాయనమై ప్రవహించుమాకడన్. రాముడు కృష్ణుడు కూడా రమణ మహర్షితో సాటిరారు అని నేను ఎందుకంటున్నాను అంటే, త్రేతాయుగంలోనూ ధర్మస్థాపన చేయడానికి రాముడికి, ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపన చేయడానికి కృష్ణుడికి చాలా కాలం పట్టింది. చాలా శ్రమపడ్డారు. అందులో ఎన్నో మాయలు చేయాల్సి వచ్చింది, వ్యూహాలు పన్నవలసి వచ్చింది. కౌరవ పాండవ యుద్ధంలో పాండవులు గెలవడం అనేది అంత తేలిగ్గా జరగలేదు. భీష్మ వధలో, ద్రోణ వధలో, దుర్యోధనుని యొక్క వధలో, కర్ణుని యొక్క వధలో అన్నింట్లోనూ మనకి రకరకాల సందేహాలు ఉన్నాయి. ఇది ధర్మమేనా, ఇది ధర్మమేనా? కానీ ద్వాపర యుగం కాబట్టి పరమాత్మక తప్పలేదు. ఎప్పుడూ ధర్మాలు యుగాన్ని బట్టి ఉంటాయి. యుగం అంటే పరిస్థితులు, కంగారు పడక్కల పరిస్థితులు. ధర్మాధర్మంలో ఏది ధర్మమో నిర్ణయించాలంటే శాస్త్రాలు నిర్ణయించవు, చట్టాలు కూడా నిర్ణయించవు, కొంతవరకు సహకరిస్తాయి. ఎప్పుడూ ధర్మాన్ని పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఆ పరిస్థితుల్లో ఏది ధర్మమో మనకున్న శాస్త్రజ్ఞానంతో, మనకున్న చట్టాల సంబంధమైన పరిజ్ఞానంతో మనమే నిర్ణయించుకోవాలి, మన బుద్ధి విచక్షణతో. దానికి బాధ్యత వహించాలి. అందుకే రాముడు పొరపాటును కూడా ఎవరిని యోధుల్ని చంపడంలో ఎక్కడా అక్రమ పద్ధతులు అవలంబించలేదు. రామాయణంలో సూటిగానే ధాటిగానే చేశాడు. అని కూడా అక్కడ అలాగే ఉండేది. ఎందుకంటే రావణాసురుడు కూడా అటువంటి పనులు ఏం చెయ్యాలి. కానీ ద్వాపర యుగంలో పరిస్థితులు మారిపోయినాయి. అందుకని కృష్ణుడు అనేక రకాల వ్యూహాలు పన్నవలసి వచ్చింది. అబద్ధం ఆడించి ఒకరిని చంపవలసి వచ్చింది. కింద భూమిలో కూరుకుపోయినటువంటి రథాన్ని పైకి తీసుకుంటుంటే ఒకరిని చంపవలసి వచ్చింది. ఇంత యాతన పడితే కానీ ధర్మ సంస్థాపన త్రేతాయుగంలో రాముని వల్ల, ద్వాపర యుగంలో కృష్ణుని వల్ల రాణి రమణ మహర్షి 1879లో పుట్టింది మొదలు 96, 97 ప్రాంతాల్లో అరుణాచలంలో ప్రవేశించింది మొదలు 1950లో ఆయన 50 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 8:47 ఆయన పరమపదించే వరకు, మొత్తం విశ్వాత్ముడై వెలుగొందే వరకు కేవలం మౌనంతో ఆ ధర్మ సంస్థాపన చేయగలిగారు. కేవలం మౌనంతో. ఎంత వారిని ఎవరిని సంస్కరించాలన్నా నీ మౌనమే దానికి సమాధానం. నువ్వు మౌనంతో నువ్వు చేసే ధ్యానం చేస్తూ ఉంటే జ్ఞాని అయిన వాడు ఉన్న చోట ఒక తేజస్సు పుడుతుంది. ఆ తేజస్సు సంస్కరిస్తుంది. అంతగా సంస్కరింపబడకపోతే వారి కర్మ, వారు ఇంకా ఏదో అనుభవించాల్సింది ఉందన్నమాట, ప్రారబ్ధ కర్మ. అది తప్పదు కదా. జరగవలసినది ఎందరు ఆపినను జరుగుచునే ఉండును, జరగకూడనది ఎందరు ఎంత ప్రయత్నించను జరగదు. కావున మౌనముగా ఉండుటయే శ్రేయస్కరము అని చెప్పారు. ఆ మౌనాన్ని ఆయన పాటించి లోకాన్ని మొత్తాన్ని ఎంతగా సంస్కరించారో ఇప్పుడిక్కడ హాజరైన వాళ్ళు కాదు, ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నటువంటి కొన్ని లక్షల మంది జనమే సమాధానం, దానికి ప్రత్యక్ష సాక్ష్యం.
ఒక్క మనిషి, ఒక్క యోగి మౌనంతో ఇంత ప్రపంచాన్ని మార్చగలడనే చరిత్ర బహుశా భారతదేశ చరిత్రలోనే ఉంటుంది. ఇది భారతదేశ చరిత్రలోనే ఉంటుంది. అందుకోసం మనం భారతీయులుగా చాలా గర్వించాలి. అందుకని అంటున్నాను నేను, రాముడు సాటి రాడు నికరమ్ముగా కృష్ణుడు కూడా సాటి రాడు, ఈ ముని కన్నులందు కనిపించడి వెలుగు కణమ్ములందు. ఆయన కళ్ళల్లోకి చూడండి. రమణ మహర్షి ధ్యానం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసిన సందర్భాలు చాలా తక్కువ, కళ్ళు మూసుకుని ఉన్న సందర్భాలు కూడా చాలా తక్కువ. ఆయన మంచం మీద పడుకున్నా సరే మనం పడుకున్నట్టుగా వెళ్ళకిలా ఎప్పుడు పడుకోరు. ఓ శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుడి మీద చేయనించినట్టే ఇలా పడుకుంటాడు ఆయన. ఈ తల కింద ఇలా చేయబెట్టుకుని ఎలా పడుకుంటారు ఆయన సహజ భంగిమ అదే. నేనంతా చూస్తూనే ఉన్నాను, నేను పడుకోవడం ఏమిటి అన్నట్టుగా. అందులో ఉద్దేశం ఏమిటి అంటే, ఆ ముని కన్నులందు కనిపించడి వెలుగు కణమ్ములందు, ఆ చిత్రపటాన్ని చూసినా విగ్రహాన్ని చూసినా మనం ఆ కళ్ళల్లో వెలుగు కేసి ఒక్కసారి చూడాలి. ఆ వెలుగు కణాలకేసి చూస్తే మనకి వెంటనే ఏమనిపిస్తుందంటే, జీవితం ఎంత తేలిక, ప్రపంచం ఇంత మిథ్య, దీనికోసమా మనం ఇంత తాపత్రయపడుతున్నది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు, బంధుమిత్రులనే ప్రమేయం లేకుండా కొట్టుకు చచ్చిపోతున్నామే. జీవితం అంతా అరెకరం పొలం కోసం ఇన్నేళ్లు తగలబెట్టేసుకుంటున్నాం జీవితాన్ని, ఇన్ని కొట్టుల చుట్టూ దొరుకుతున్నాం, ఎంతమందితో నానాయాతనలు పెట్టుకుంటున్నాం, ఇంత అవసరమా అని ఒక్కసారి ఆ కన్నుల్లో కాంతి చూడగానే మనలో గుండెల్లోకి ప్రసరించిన కాంతి ఒక్క మార్పు తీసుకొస్తుంది. అప్పుడు సౌదామనివోలెతో వసుధాతలమంతా, ఈ భూమండలం అంతా కూడా ఒక మెరుపు తీగలా కనపడుతుంది. మెరుపు తీగ క్షణం ఉంటుంది, మాయం అవుతుంది. జీవితమేనా అంతే, క్షణం ఉండి మాయమయ్యే దానికోసం ఇంత యాతన పడాలా, ఇంత సంక్షోభాలకు లోనవ్వాలా? మనసును గట్టగలేకనే పరుల కొంపలు ముంచుటల్ మునుగుటల్ అని సాగరఘోష కావ్యంలో రాశాను నేను. ఇంతకు మనం మునిగినా వాళ్ళ కొంప ముంచినా ఎందుకు చేస్తామంటే, మనస్సుని నిగ్రహించుకోలేక. ఆ ఒక్క మనస్సును నిగ్రహించుకోగలిగితే, ఆ ఒక్క మనస్సును పరిశీలించుకోగలిగితే ఇంతమందిని మనం మాయ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ మాయలో మనం పడాల్సిన అవసరమూ లేదు. ఈ తాత్పర్యమంతా ఆయన కళ్ళల్లో వెలుగులో కనిపిస్తుంది. అందుకని సమస్త తత్వశాస్త్రామృతధార నేడు రమణాయనమై ప్రవహించుమాకడన్. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 54 ఉపపురాణాలు, రామాయణ భారతాది ఇతిహాసాలు, ఒక 100 సంస్కృత కావ్యాలు, ఇంకో 100 తమిళ తెలుగు కావ్యాలు కలిపిన సారం ఏదైనా ఉంటే అది మహర్షి యొక్క తపస్సే. అది రమణాయనమై, రామాయణం బదులుగా రమణాయనమై మన కళ్ళ ముందు ప్రవహిస్తూ ఉంది ఒక మహానదిలాగా. దాన్ని వీలైనంత ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం ఈ 3 రోజుల్లోనూ కూడా ఆశ్రమం వారు కేటాయించిన సమయం ప్రకారం. ఎందుకు మనం సత్యాన్ని కనుక్కోలేకపోతున్నాం? ఎప్పుడూ సత్యాన్ని కనుక్కునే విషయంలో మనం విఫలం ఎందుకు అవుతున్నాం అంటే, చిన్న ఉదాహరణ. మన కళ్ళతో అందరినీ చూడగలం, కానీ మన కళ్ళతో మన కంటిని మనం చూసుకోలేం. ఇదే కారణం. ఇది రమణ మహర్షి చెప్పింది. మన కళ్ళతో అందరినీ మనం చూడగలం, కానీ మన కళ్ళతో మనల్ని మనం చూసుకోలేం. దానికి అర్థం ఒకటి కావాలి, కానీ నీళ్ళైనా కావాలి, ఏదో కావాలి, లేకపోతే చూసుకోలేం. ఆ అద్దంతో సహాయంతో చూసుకున్నా కూడా మన కళ్ళు నిజంగానే అద్దంలో ఉన్నట్టే ఉన్నాయని చెప్పలేం. అద్దం మసిపారిపోయి ఉంటే మన కళ్ళు కూడా మసిపారిపోయి కనిపిస్తాయి. అందుకనే మనల్ని మనం కనుక్కోలేం. ఆ సత్యం ఎవరంటే మనమే. నేను 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 అది ఏదైతే స్ఫురిస్తూ ఉందో అదే సత్యం. అది మనకు ఎందుకు కనపడడం లేదు అంటే అది మనమే కాబట్టి. ఉయ్యాల్లో పిల్లాడిని ఎట్టుకుని ఊరంతా వెతికిందట అని తెలుగులో సామెత ఉంది. ఉయ్యాల్లోనే ఉంది పిల్లాడు. అంతవరకు పోవక్కల్లా ఆధునిక కాలంలో మనం కూడా చూస్తాం. ఒక్కోసారి కళ్ళజోడు కోసం వెతుకుతామండి, అరగంట వెతుకుతాం, కనపడదు. ఎందుకంటే అది మన కళ్ళకే ఉంది. చాలామందికి అనుభవంలో ఉన్న విషయం ఇది. కళ్ళజోడు కోసం వెతుకుతాం, చివరికి భార్యో భర్తో ఉండి అదేమిటి నీ కళ్ళకే ఉంది కదా అంట, ఏమిటో మర్చిపోయా ఉంటాం. ఇలాగే ఉంటుంది. అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. ఎందుకు మనకి సత్యం కనపడడం లేదు? మనమే అయి ఉండి కూడా కనపడడం లేదు. మనకు అడ్డంగా ఒకటి ఉంది. ఏమిటది? చేరగనీక సూర్యుని అరచేతులు గప్పిన ఎట్లు, చేరగనీక సూర్యుని అరచేతులు గప్పిన ఎట్లు, కారణాకారణమైన తత్వమును కప్పుచునున్నది విశ్వమన్న బంగారపు మూత యొక్కటి.
చెరగనీక సూర్యుని అరచేతులు గప్పిన ఎట్లు కారణాకారణమైన తత్వమును కప్పుచునున్నది విశ్వమన్న బంగారపు మూత యొక్కటి నిగారములంగని మోసపోకుమా నిగారములంగని మోసపోకుమా సారవిరుంగుమా సారవిరుంగుమా విమల సత్యముగాంచుటకై తపించుమా.